గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసేటోళ్లకు సర్కారు ఇచ్చే జీతాలు సరిపోతలేనట్టున్నాయి. పాపం తలా ఇంత షెందలేసుకొనైనా అలా ఖర్చులకు పైసలు ఇవ్వాలి. ఇక కూరగాయలకు పప్పులకు ఉప్పులకు చాలా తక్లీఫ్ అవుతున్నట్టున్నది. అందుకే లంచాలకు ఎగబడుతుండ్రు కావచ్చు. ఇలా కక్కుర్తి పాడుగాను దేశం కోసం సేవ చేస్తున్న జవాన్ దగ్గర కూడా లంచం అడిగి అలా లేకి బుద్ధి ఏందో చూపెట్టుకుంటారు. ఇగో చూస్తున్న రానుల్లా ఈ అన్న పేరు అశోకు. ఈయనుండేది ఆర్మీలా. దేశం కోసం ఇల్లును కుటుంబాన్ని వదిలేసి ఆడేడను దూరంగా సైన్యంలో పనిచేస్తుంటాడు గీ అన్న. అయితే ఇలా సొంతూరు రంగారెడ్డి జిల్లా కొందర్గంట. ఇక ఊళ్ళే సొంతం ఎంతో కొంత జాగల పొలాలు ఉంటాయి కదా. గట్లనే ROR పహానీల అవసరం పడి కొందరుగా తహసీల్ ఆఫీస్ లో దరఖాస్తు పెట్టుకుంటట. నేను ఆర్మీలో పనిచేస్తా, ఊకుకే వస్తందుకు కుదుర్తలేదు, మళ్ళీ ఎప్పుడో సెలవు దొరికేది, జరగి పని వీలైనంత జల్దీ చేయుండ్రి సారు అని ఒక్క తీరుగా బతిమలాడిందట. పాపం గవన్నీ మాకు తెలియదు, నువ్వు జవాన్ వైతే మాకేంది, కిసాన్ వైతే మాకేంది, మాకు లంచం కావాలి, నీ పని చేసి పెడితే ఏమిస్తావో ఎంత ఇస్తావో చెప్పు అని డిమాండ్ చేసిరట. అగో ఫ్రీ సర్వీస్ చేసేది ఈ గిట్ల లంచం అడుగుడు తప్పు కదా సారు అని క్వశ్చన్ చేసినందుకు లంచాన్ని అమాంతం పెంచేసిరట. 40,000 రూపాయల లంచం ఇస్తని నీ పని అవుతుందని కొందరుకు తహసీల్ ఆఫీసులో చేసే హేమంత్ బాలరాజ్ అనే 2 ఉద్యోగులు మస్తు ఇబ్బంది పెట్టిరట. పాపం ఆయన ఒక జవాన్ అయి ఉండి కూడా, ఓ మంచి ఉద్దేశం కోసం ఆర్మీలో చేరికైన వ్యక్తి అయి ఉండి కూడా తప్పక 30,000 రూపాయలు ఇచ్చిండట ఆ పని కోసం. ఎంత బాధ అయిందో ఏమో గాని దాన్ని మనసులనే దాచిపెట్టుకోలేక ఇగో ఇట్లా ఒక వీడియోని ఇడిచిండు. మీరే చెప్పుండ్రి ఇసొంటోళ్లను ఏం చేద్దామో.